నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. సంక్రాంతి బరిలోకి చిరంజీవి గారి సినిమా వచ్చేసింది. మనం చూసుకుంటే 2025లో అఖండ తాండవం చూసాం. ఒక లెవెల్లో కాదు, మాసివ్ తాండవం. జై బాలయ్య అని కమెంట్ దీంట్లో కూడా రాయండి, తప్పేం లేదు. ఎందుకంటే బాలయ్య బాబు గారి అభిమానులు ఎక్కడున్నా కూడా ఒక మంచితనం చాటుతూ ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్న టాపిక్, ఈ సంక్రాంతి బరిలోకి చిరంజీవి గారి మూవీ ముందుకు వస్తుంది. టైటిల్ పేరు నేను మర్చిపోతానేమో అని మళ్ళీ ఒకసారి చూసి చదువుతున్నాను. మన శంకర వరప్రసాద్ గారు. ఈ ఫిలిం చూస్తుంటే ఒక జోవియల్ మూడ్ లో నడుస్తున్న ఫిలిం లాగా ఉంది. అండ్ దీంట్లో చిరంజీవి గారు చాలా చిక్కిపోయారు. దాని తర్వాత లేడీ బాస్, వెరీ బిగ్ నేమ్ యాక్చువల్లీ టు స్టాండ్ అవుట్, నయనతార గారు దీంట్లో హీరోయిన్ గా చేశారు. దీంట్లో మనం చూసుకుంటే స్వాగ్ ఆఫ్ చిరంజీవి అన్నట్టుగా కూడా చూపించారు. అండ్ వీళ్ళిద్దరూ లవ్ లో పడ్డం, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాషెస్ యాజ్ యూజువల్ ఒక ఫ్యామిలీ డ్రామా లాగా కనిపిస్తుంది ట్రైలర్ లో. ట్రైలర్ లాంచ్ అయింది, దాని తర్వాత మూవీ కూడా 12th వచ్చేస్తుంది, హిట్టింగ్ ద థియేటర్స్. బజ్ అంతగా ఉందా లేదా? బజ్ అంతగా ఉందా అంటే యాక్చువల్గా వీళ్ళు ప్రమోషన్స్ ఎప్పుడు షూటింగ్ మొదలైనప్పటి నుంచో ప్రమోషన్స్ చేసుకున్నారు. ఫస్ట్ నయనతారతో అనిల్ రావిపూడి వీడియో, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మీసాల పిల్ల, ఆ తర్వాత ఓ ప్రసాద్ సాంగ్, తర్వాత నిన్న వీళ్ళిద్దరు సాంగ్, నిన్న తిరుపతిలో ఈవెంట్. కాకపోతే ఏంటంటే ఈవెంట్కి చిరంజీవి గారు వస్తే బాగుండు అని అందరూ అనుకున్నారు, ఆయన రాలేదు కాబట్టి కొంచెం అట్లా ఉండింది. మళ్ళీ హైదరాబాద్ లో రేపు 7th ఇంకో ఈవెంట్ పెడతారేమో, వస్తారు అనుకుంటా, రావాలి కదా ఖచ్చితంగా. అంటే తిరుపతికి ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ డైరెక్టర్ వీళ్ళ అమ్మాయి వీళ్ళందరూ వచ్చారు, మరి ఎందుకు వెళ్ళలేదు నాకు తెలియదు. అది మరి ఇక్కడికి వస్తారేమో మేబీ ఈ హైదరాబాద్ లో పెట్టే ఈవెంట్ కి. సో అందుకని అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఎవరికైనా సరే. ఇప్పుడు మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటే అందరూ వస్తారు, లాస్ట్ కి వాళ్ళ స్పీచెస్ ఉంటాయి, ఏం చెప్తారో అన్ని వినడానికే ఫ్యాన్స్ వస్తారు బేసికలీ. బట్ ఆ ట్రైలర్ లో మీకు అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు, అగ్ర హీరోలు అనే వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు హీఈస్ లెజెండ్ కదా, ఇండస్ట్రీకి లెజెండ్ బిరుదు ఆయనకే వచ్చింది. సమస్యలు వస్తే ఆయన దగ్గరికే వెళ్తారు, ఆయన చెప్పిన మాటే శాసనం, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సో నడుస్తున్నప్పుడు వాటిపైన ఖచ్చితంగా గుడ్, వెల్ గుడ్. సో ఇప్పుడు లెజెండ్ మూవీస్ అంటే ఇండస్ట్రీ టాప్ హెడ్ మూవీస్ లో ఎవరు వద్దన్నా కద్దన్నా బాలకృష్ణ గారి మూవీస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ హీరో. మీరు 1 మొదలు పెట్టాలా లేకపోతే మీరు ఎక్కడ మొదలు పెట్టాలా, ఆయన పేరు లేకుండా ఉండదు. అవును. సో బాలకృష్ణ గారి అన్ని ఈవెంట్స్ కి ఆయన వెళ్ళారు, దగ్గరుండి ప్రమోట్ చేసుకున్నారు. అంటే ఫిలిం ని రెస్పాన్సిబిలిటీ ఓన్ చేసుకున్నారు బాలకృష్ణ గారు. ప్రతి ట్రైలర్ అవ్వనండి, టీజర్ అవ్వనండి, ఆఖరికి అన్ని స్టేట్స్ లోనూ ఆయన వెళ్ళారు, హిందీ ప్రమోషన్స్ చేసుకున్నారు. దే డిడ్ వెరీ వెల్. ఈవెన్ కన్నప్ప కూడా మోహన్ బాబు గారు అన్ని స్టేట్స్ కి వెళ్ళారు. ఆ కన్నప్ప వదిలేండి, అది ఎప్పుడు అయిపోయింది కదా. సో ఎక్కడ చెప్తున్నా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు రీసెంట్ మూవీ కాబట్టి నేను చెప్తున్నాను. సో బాలకృష్ణ గారు మొత్తం ప్రాజెక్ట్ ఆయన భుజాలపైన వేసేసుకున్నారు. సో ఇక్కడ అలా ఎందుకు నిన్న రాలేదు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా రాకపోతే. లేకపోతే ఫిలిం కి అంటే లాస్ట్ కి పంచ్ కి స్వాగ్ ఎలిమెంట్ పెడతారా ప్రమోషన్ లో? బికాస్ ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని ట్రైలర్స్ లోను ఆల్మోస్ట్ ఇప్పుడు రాజాసాబ్ ట్రైలర్ ఉంది, దాన్ని ఫస్ట్ రిలీజ్ అయిన దానికంటే మొన్న రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి రిలీజ్ చేశారు. మనం లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ మూవీ. అదే చెప్తా, దానికి అరే ఏదో చూడబోతున్నామని ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ తమిళ్లో పరాశక్తి అనే సినిమా, రాజాసాబ్ దానికి ఈవెంట్ కి ప్రభాస్ వెళ్ళారండి. వెళ్ళాడు రెస్పాన్సిబిలిటీ షోల్డర్ మీద తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటారు, మరగబెట్టి ఒక్కసారి పాలు పొంగిస్తారు సంక్రాంతికి. మేబీ అది కూడా అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే 2 states లో వీళ్ళు ప్రమోట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్తే అన్ని స్టేట్స్ లోనూ ప్రమోట్ చేసుకోవాలి. ఓన్లీ తెలుగు మూవీ అండి? తెలుగు ఐ డోంట్ నో, మేబీ పానా తెలియదు నాకు కూడా. మేబీ తెలుగు స్టేట్స్ అనుకుంటా. పాన్ మూవీ కాదా? పాన్ తీయాలి, ఈ మధ్యకాలంలో అన్ని పాన్ ఇండియా సినిమాలే వస్తాయి. అంటే ఇప్పుడు చిరంజీవి గారిది పాన్ ఇది? కాదు, ఓన్లీ తెలుగు అనుకుంటా, తెలుగు రిలీజ్. ఓన్లీ తెలుగు రిలీజ్. అంటే బాలకృష్ణ గారి లాగా 5 లాంగ్వేజెస్ కూడా లేదా? లేదు. సబ్జెక్ట్ కరెక్షన్ పెట్టుకుందామా? అది నాకు కూడా అంత ఐడియా లేదు, మేబీ తెలుగు రాష్ట్రాలే అనుకుంటా. ఎందుకంటే నేను ట్రైలర్స్ ఎక్కడ వేరే లాంగ్వేజ్ నేను చూడలే సాంగ్స్ అఖండకి అయితే చూసాం, బట్ ఇక్కడ చూడలా. సో అంటే అందుకనే విల్ కీప్ ఇట్ టు ద లాస్ట్. అంటే ఒక మెగా ఈవెంట్ కి మెగా స్టార్ గారు ద లెజెండ్ నడిచినాలంటే ద బొంబాయికి ఈవెంట్ 11వ తారీఖు పెట్టి 12న థియేటర్కి వెళ్తారు. 7th అనుకుంటా, రేపు ఎల్లుండి. అయితే విషయం ఏంటంటే ఇది ఓన్లీ చిరంజీవి గారి సెంట్రిక్ సినిమా కాదు కదా, ముగ్గురు ఉన్నారు.
చిరంజీవి గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు, వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా క్యారెక్టర్, నాట్ Of ఓన్లీ course. అంటే అనిల్ రావిపూడి గారు చెప్పారు, ఐ థింక్ సబ్జెక్ట్ ఇద్దరు హీరోల సినిమా. ఈ విషయంలో నేను విన్నాను, సబ్జెక్ట్ కరెక్షన్ మళ్ళీ నా మీద పడద్దు. టైటిల్ రోల్ తను చేస్తున్నాడు కానీ మొత్తం సినిమాలో ముగ్గురు ఇంపార్టెంట్. వెంకటేష్ గారు ఎందుకు వచ్చారంటే చిరంజీవి గారు సజెస్ట్ చేశారు, అంటే స్క్రిప్ట్ లో కూడా చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవుతారు పాపం. బికాజ్ సంక్రాంతికి అప్పుడెప్పుడో సీతం వాకిట్లో సినిమా నుంచి మొదలు పెడితే వెంకటేష్ గారికి డ్యూయల్ అంటే ప్రతి సంక్రాంతికి రావడం ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది. F1 F2 షాడో కూడా వచ్చి సంక్రాంతికే వచ్చింది అనుకుంటా, ఐ డోంట్ నో, బట్ అట్లా ప్రతి సంక్రాంతికి ఆయన వస్తున్నాడు. అంటే మొన్న కూడా సంక్రాంతికి వస్తున్నాం లాస్ట్ ఇయర్. మై ఇంటెన్షన్ టు ఆస్క్ ఇస్, అంటే చిరంజీవి గారు స్క్రిప్ట్ కూడా చాలా బాగా రాస్తారండి. ఆయన ఎందుకు రాస్తారు, అనిల్ రావిపూడి కదా స్క్రిప్ట్ ఇది. అంటే ఆయన సజెస్ట్ చేస్తేనే వెంకటేష్ గారిని పెట్టారని. అట్లా కాదంటే పెద్ద టాప్ ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. అయ్యో చిరంజీవి అంటారేంటి, చిరంజీవి గారనండి. అదే హీరోగా మాట్లాడుతున్నా, మర్యాద ఇచ్చే Okay. మాట్లాడుతున్నా, మిస్టర్ లాగా. సో వాట్ ఎవర్, వీళ్ళ కలయికలో సినిమాలు రావాలని ఆశపడే ఫ్యాన్స్ కూడా ఉంటారు మోస్ట్లీ. సో ఈ కాంబినేషన్ సెట్ అయింది నేను ఆల్మోస్ట్. అడిగింది అది కాదండి, నేను అడుగుతుంది ఏంటంటే చిరంజీవి గారు స్క్రిప్ట్ లో కూడా ఎక్స్పర్ట్ అంటే నాకు తెలియదండి, అందుకే అడుగుతాను. లేదు అట్లే ఉండదు. అనిల్ రావిపూడి గారి స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటాడు మోస్ట్లీ. బట్ అనిల్ రావిపూడి గారికి ఒక సక్సెస్ హిస్టరీ బాగా ఉంది. అన్ని సక్సెస్ హిస్టరీ. అంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నయనతార గారు తర్వాత చిరంజీవి గారు వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ రోల్ చేశారు గాడ్ ఫాదర్ లో. అది చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్, దాంట్లో బ్రదర్ బ్రదర్ బ్రదర్, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, చెల్లెమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ. ఇప్పుడు ఈ ఫిలిం లో ఈ కాంబినేషన్ హిట్ అవుద్ది అంటారు, అంటే జీర్ణ వ్యవస్థ కూడా కొంత గ్యాప్ ఇవ్వాలి కదా. అట్లా అంటే వెంకటేష్, నయనతార కూడా మంచి సినిమాలు చేస్తారు. తులసి, దేర్ కోంబో కూడా పెద్ద హిట్టే. నో ఐఎమ్ సేయింగ్ ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ రీసెంట్ కాంబో కదా. లేదులే, ఎందుకంటే ఇప్పుడు నటులు ఎంత కాదన్నా, ఓ దాని తల్లి వేషం వేయొచ్చు, కూతురు వేషం వేయొచ్చు, భార్య వేషం వేయొచ్చు, ప్రేయసి వేషం వేయొచ్చు, దే ఆర్ యాక్టర్స్ అంతే. అట్లా కాకపోతే ఏంటంటే గాడ్ ఫాదర్ పెద్ద హిట్ అయింది కాబట్టి. ఓ పెద్ద హిట్ అండి గాడ్ ఫాదర్, ఆ టైంలో పెద్ద హిట్ అనుకుంటా. I didn't know. లూసిఫర్ సినిమా కదా అది. లూసిఫర్, ఓ దట్ లూసిఫర్ వాస్ అ హిట్, ఐ రిమెంబర్. గాడ్ ఫాదర్ కూడా హిట్ అండి. గాడ్ ఫాదర్ వాజ్ హిట్, అంటే సల్మాన్ ఖాన్ కూడా వెరీ గుడ్. ఆ కాంబినేషన్ అంటే అది బాగా అలవాటైన వాళ్ళైతే దే కాంట్ డైజెస్ట్. బట్ ఈ నడుస్తే ఇవాళ రేపు అట్లా ఏం లేదు. రేపటి రోజు ఇంకో సినిమాలో నయనతార చిరంజీవికి తల్లి వేషం కూడా వచ్చేమో చెప్పలేము. అలా వెరీ నైస్ అండి. బట్ ప్రమోషన్స్ ఇది వరకు అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ తరహా చూసిన తర్వాత ఈ సినిమాలో అంత ప్రమోషన్స్ యాక్టివ్ గా అనిపిస్తుందా మీకు? ప్రమోషన్స్ యాక్టివ్ గా స్టోరీ నమ్ముకుని అనిల్ రావిపూడి వెళ్ళిపోవచ్చు కూడా, ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. అఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అందుట్లో ఇప్పుడు ఈ సినిమాలో అసలు ఇండస్ట్రీకి పెద్ద చరిత్రలు తిరగరాసిన, చరిత్రలు ఇంకా రాయబోవాలనుకున్న లెజెండ్ అని చెప్పి పిలిపించుకున్న చిరంజీవి గారు ఉన్నారు. దాని తర్వాత నయనతార గారు, అఫ్ కోర్స్ షీఈ్ అ వెరీ సీరియస్ యాక్టర్ అండ్ షీ పర్ఫార్మ్స్ వెరీ వెల్. ఆవిడ ఉన్నారు. వెంకటేష్ గారు ఉన్నారు, వెరీ సీరియస్ హీరో, ఆయన చేయాల్సిన రోల్ షూట్ గా చేసి వెళ్ళిపోతారు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్ అంత చేయక్కర్లేదు అని ధీమాగా కూడా ఉండొచ్చు కదా. అట్లని కాదు, ఒకప్పుడు ఏముండేదంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆర్మీ ఫోర్స్, నేవల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, అన్ని ఫోర్సులు వచ్చినా కూడా ఇలా ఉంటారు అనమాట. వాడే రావాలి, వాడొచ్చే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. మరి వాడెక్కడ ఉంటాడు అంటే ఏదో మారుమూల ఊర్లో ఎక్కడో ఉంటాడు. వీళ్ళందరూ విత్ ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి అందరు వెళ్ళిపోతారు, గవర్నర్స్ అందరు అక్కడికి వెళ్ళి సార్ మీరే రావాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని హీరోలను చూసాం మనం. అట్లాంటి సినిమాలు చూసిన తర్వాత కరోనా దయ వల్ల సినిమాలంటే ఇవి కావు, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అప్పటి నుంచి ఇట్లా అంటే మంచి మంచి స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే అడిగేస్తే దుమ్ము లేవడం, కళ్ళజోడు రింగులు రింగులు తిప్పడం, పూల పూల చొక్కలు, డాన్స్లు, ఇవి ఎవరు చూడట్లా ఈ మధ్య కాలంలో. అయ్యో, పీపుల్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు స్క్రిప్ట్ అంతే, ఏదో ఒకటి ఉండాలి. కానీ ఇప్పుడు కొంచెం ఏజ్ ఓల్డ్ హీరోస్ ఉంటారు కదండి, అంటే ఇప్పుడు హీ మస్ట్ బి 60+, 70 అండి, 60+ సబ్జెక్ట్ కరెక్షన్, నియరింగ్ 70 అన్నాం. సో ఏజ్ ఓల్డ్ పీపుల్ వీళ్ళందరూ ఇండస్ట్రీలో వీళ్ళు ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి. అంటే కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ చెప్తే మోటివేటింగ్ ఉండాలి. మా శేష జీవితాన్ని మేము జనాల్ని ఇన్స్పైర్ చేయడానికి గడపాలనుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫేమ్ వచ్చేసింది, నేమ్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసింది, స్టేటస్ వచ్చేసింది, వీళ్ళ కాళ్ళు మొక్కే వాళ్ళు కూడా వచ్చేసారు, అందరూ వచ్చిన తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సినిమాలు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్పెషలీ వెన్ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ చిరంజీవి గారు, ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళి కూడా వచ్చేసారు, అన్ని అయిపోయినాయి ఇక్కడ. సో అన్ని అయిపోయినప్పుడు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాలిటిక్స్ కి వెళ్లే ముందే కాదు,
అయిపోయిన తర్వాత కూడా మనం అట్లాంటి ఇన్స్పైరింగ్ మూవీస్ చేయాలని ఉంటుంది కదా. మీనేంటండి కష్టపడి చిక్కి మళ్ళీ మాస్ నుంచి ఆయన వచ్చేసి చిక్కడం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెరీ నైస్. అంతే. అంటే ఇప్పుడు మనము ఎన్టీఆర్ చిక్కిన తర్వాత రాజమౌళి గారు ట్రాన్స్ఫార్మ్ చేశారు కదా. లెట్స్ టాక్ టు ద ప్రెజెంట్. ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక ఇంత కష్టపడి ఈ వయసులో పాపం చిక్కి వర్కౌట్స్ చేసి he tried to present himself very good, no doubt about it. He has presented himself on screen very good. 9th సరిపడానే ఉన్నారు ఆయన. మీరు అనేది ఏజ్ కు తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో అలా చేయట్లేదేంటి? ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ నిజమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య గారు ఉన్నారు, ఆయన హిందూ ధర్మం గురించి హైందవ ధర్మం గురించి మాట్లాడారు. ఏజ్ ఫాదర్ రోల్సే చేస్తున్నాడు. ఏమండి ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారి గురించి మాట్లాడే సందర్భం అండ్ హీ గివ్స్ ఎ కానీ మెసేజ్. బాలయ్య బాబు గారు సినిమా తీశారంటే అఖండ హైందవ ధర్మం గురించి మాట్లాడారు. భగవత్ కేసరి అయినా మెసేజ్ ఓరియంటెడ్ సీరియస్ ఫోకస్డ్ రోల్స్ వెళ్తారు. మేబీ దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. అంటే వాళ్ళు అన్ని చూసేశారు కాబట్టి మా వల్ల సమాజానికి ఏం ఉపయోగపడాలి. చిరంజీవి గారు జస్ట్ ఎంటర్టైనర్ లాగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంకా అది ఎవరి జోనర్ వాళ్ళ కంఫర్ట్ అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు ఉన్నారు, దృశ్యాలు అంత పెద్ద పిల్లలకి తండ్రిగా చేశాడు, F2 లో మళ్ళీ డాన్సులు చేశాడు. నాగార్జున గారి గురించి తీసుకుంటే ఇప్పటికీ మన్మధుడే. ఎంటర్టైనర్స్. ఏ రోల్ కావాలంటే ఆ రోల్ ఏదైనా చేసుకుంటారు. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రోల్స్ చిరంజీవి గారు ఆల్రెడీ చేశారు కాబట్టి లైక్ ఇంద్ర, స్టాలిన్, అంటే అలాంటివి ఇప్పుడు చెయ్యొచ్చులేండి. వీళ్ళకి ఏదైనా సాధ్యమే ఉంది. అందులో గ్రాఫిక్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు. సో టెక్నాలజీ వచ్చింది. ఏ హీరోకి అడ్డు కాదు ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా. అండ్ ఇన్ఫాక్ట్ లావుగా ఉన్న హీరోలు కూడా సన్నగా చూపించేస్తారు. అవును. ముసలిగా ఉన్న హీరోలు కూడా యంగ్ గా చూపిస్తారు. అండ్ ఏదేమైనా బట్ అఖండాలో మనకి బాలకృష్ణ గారు అఘోర రోల్ లో అయితే మాత్రం పర్ఫెక్ట్ ఏజ్ కనిపించింది. ఈవెన్ రజనీకాంత్ గారైనా జైలర్ పర్ఫెక్ట్ ఏజ్. ఈవెన్ మమ్ముట్టి, మోహన్ లాల్ అయినా పర్ఫెక్ట్ ఏజ్. ఎవ్రీబడి లూసిఫర్ లో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఏజ్. అవును. అది సో బజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సంక్రాంతికి 12న మన శంకర్ వరప్రసాద్ గారు థియేటర్ కి వస్తారు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందండి. సినిమా చూసి ఎలా ఉందో కూడా మాట్లాడదాం. తర్వాత నిన్న వచ్చిన ట్రైలర్ లో పూర్తిగా అంటే ఇప్పుడు బిగ్ హీరో లీగే మాట్లాడుతాను. మిగతా వాళ్ళు ఎవరు కూడా అగ్ర హీరోలు అన్నప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు వస్తారు కాబట్టి బాలకృష్ణ గారు రిలీజ్ చేసిన ట్రైలర్స్ లో స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేయగలిగారు. అవును, ఇది ఇలా ఉంటుంది. సో సబ్జెక్ట్ ఏంటని ప్రిపేర్ అయిపోతాం మెంటల్ గా. సో దానిపైన దేవర్ హిట్టింగ్ ఆన్. సో ఆడియన్స్ ప్రిపేర్ అయిపోతారు. ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందేమో, దేనిపైన హిట్ చేయట్లేదు. దే ఆర్ క్వైట్ ఓపెన్ ఆడియన్స్, అందరికి అన్ని శాఖలకి దిల్ క్యాడర్ ఏమో. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇది కూడా ఒక టాలెంట్. అంటే ట్రైలర్ లో కథ చెప్పేసి మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం వేస్ట్ కదా, అర్థమైపోతుంది. నిజమే. ఒక్కొక్కసారి సింపుల్ స్టోరీస్ తొందరగా చెప్పేస్తున్నా అర్థం కాదు. ఆల్రెడీ వీళ్ళు మీసాల పిల్ల సాంగ్ లో స్టోరీ చెప్పేశారు ఆల్రెడీ. అంటే వీళ్ళు పెళ్లి అయ్యింది, ఎందుకులేండి మనం విడిపోయారు. షుడ్ నాట్ బి డిస్కసింగ్. వాళ్ళు ట్రైలర్ లో చెప్పిన దాని ప్రకారం ట్రైలర్ చెప్పిందే స్టోరీ. ట్రూ. సో ఎనీవేస్ ఎవ్రీవన్, ఐ ఎక్స్పెక్ట్ 12th సినిమా రిలీజ్ అవుతుంది. ఈలో ట్రైలర్స్ వచ్చిన దానిపైన రివ్యూ చేద్దాము. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.